హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈరోజు సాటర్డే కదండి. ఎవ్రీ సాటర్డే మన ఛానల్లో ఒక మోటివేషనల్ స్టోరీ వస్తుంది. ఈరోజు ఏం స్టోరీనా అని ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సాటర్డే ఒక మోటివేషనల్ స్టోరీ వస్తుంది. అలాగే ఎవ్రీడే ఒక యూస్ఫుల్ వీడియో వస్తుంది. ఈరోజు ఏంటంటే ఆ స్టోరీ, ఎవరైనా మిమ్మల్ని హేళన చేస్తూ ఉంటారు, ఆ మాటలు ఏవి పట్టించుకోవద్దండి. దాని గురించి ఒక స్టోరీ చెప్తాను, వినండి. ఒక తేనెటీగని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక పక్షి తేనెటీగను చూస్తూ ఉంటుంది చెట్టు మీద కూర్చొని. ఆ తేనెటీగ ఎంతో కష్టపడి ఒక్కొక్క పువ్వు దగ్గర నుంచి తేనె తీసుకొచ్చి పోగు చేస్తా తేనె తుట్ట రెడీ చేస్తూ ఉంటుంది. ఆ పక్షి చూసి చాలాసేపు అలాగే చూస్తుంది. ఎంత కష్టపడుతుంది తేనెటీగ అని అనుకుంటుంది. ఆ తేనెటీగ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, తేనెటీగ నువ్వు చాలా కష్టపడుతున్నావు, చాలా కష్టపడి ఒక్కొక్క పువ్వు దగ్గర నుంచి తేనె తీసుకొచ్చి తేనెటీగ కష్టపడి తేనె తీసుకొచ్చి పోగు చేస్తున్నావు. బట్ అంతా రెడీ అయిన తర్వాత మనిషి దాన్ని తీసుకెళ్ళిపోతాడు కదా, నీకు బాధ అనిపించదా? నువ్వు బాధపడవా? నీకు బాధ ఉండదా అని అడుగుతుంది అనమాట. అప్పుడు ఆ తేనెటీగ ఏమని సమాధానం చెప్తుందంటే ఆ పక్షికి, నాకెందుకు బాధ? మనిషి అసలు తేనె సంపాదించడం, తేనె సేకరించడం నాకు ఒక కళ లాంటిది, నాకు ఆర్ట్, అదొక ఆర్ట్. తేనె ఎలా సంపాదించాలి, ఎలా పోగు చేయాలి అనేది ఒక ఆర్ట్. మనిషి నేను పోగు చేసిన తేనెని దొంగిలించగలడేమో కానీ నా ఆర్ట్ని అయితే దొంగిలించలేడు కదా, నా కళనైతే దొంగిలించలేడు కదా. అది నేను పోగొట్టుకున్నా సరే నేను మళ్ళీ సంపాదించగలను అన్న నమ్మకం నాకు ఉంటుంది. కాబట్టి నేను టైం వేస్ట్ చేసుకొని బాధపడుతూ కూర్చోను. సో నేను మళ్ళీ తిరిగి తేనెని సంపాదించుకుంటాను. కాబట్టి నేను టైం వేస్ట్ చేయను అని చెప్పేసి తేనెటీగ చెప్తుందనమాట. అప్పుడు ఆ పక్షి అనుకుంటుంది, ఎంత బాగా చెప్పింది అని. ఆ సమాధానం విన్న తర్వాత పక్షి కూడా అనుకుంటుంది, మన మీద మనకు నమ్మకం ఉండాలి అని చెప్పేసి. అలాగే సేమ్ మనుషులు ఎవరైనా సరే మిమ్మల్ని హేళన చేస్తున్నా, మిమ్మల్ని ఏదైనా అంటున్నా, మీ దగ్గర ఉన్నది ఏదైనా తీసుకెళ్ళినా మీరేం బాధపడకండి. ఎందుకంటే మన మీద మన నమ్మకం ఉంటే ఎవరు ఎన్ని మాటలన్నా కూడా ఏం పట్టించుకోవద్దండి. మన టాలెంట్ మనకు ఉంటుంది, మనం ఏమైనా చేయగలము అన్న నమ్మకం ఉంటే చాలు, మనం ఈజీగా ఆనందంగా హ్యాపీగా బతికేయచ్చు. ఇదే అండి ఈ స్టోరీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.